ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. అహ్మదాబాద్ లో మొదలైన విమాన ప్రయాణం దాదాపుగా 10 గంటల ప్రయాణంతో లండన్ చేరుకోవాల్సి ఉంది. కానీ కేవలం 5 నిమిషాల్లోనే కూలిపోయి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అసలు ఇంతటి దారుణం జరగడానికి దాగి ఉన్న హిడెన్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ రవీంద్ర బాబు గారు. నమస్తే సార్. నమస్తే సార్, భారతదేశ చరిత్రలోనే మొన్న ఒక బ్లాక్ డేగా మిగిలిపోయింది. అసలు అంతమంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఆ విమానంలో భారతీయులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. అసలు ఎందుకని ఇంతటి దారుణం ఎలా జరిగిందంటారు? అహ్మదాబాద్లో జరిగిన అతి విచారకరమైన విమాన దుర్ఘటనలో చనిపోయిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ఈ సంఘటన అతిపెద్ద విమాన ప్రమాదంగా చెప్పబడుతూ ఉంది. గడిచిన ఒక 6-7 సంవత్సరాల్లో ఇంత పెద్ద విమాన ప్రమాదం భారతదేశంలో జరగలేదు. ఫస్ట్ ఏంటంటే ఇది అహ్మదాబాద్ నుంచి ఎవ్రీడే లండన్ వెళ్ళే బోయింగ్ డ్రీమ్ లైనర్ ఎయిర్ క్రాఫ్ట్. డైలీ అరౌండ్ 1:30కి బయలుదేరుతుంది లండన్. మీరు అన్నట్టుగా అరౌండ్ 9 అవర్స్ ఫ్లయింగ్ టైం. అయితే గుజరాత్లో మరీ ముఖ్యంగా గుజరాత్ అహ్మదాబాద్ ఏరియాస్ నుంచి లండన్ వెళ్ళే ప్రయాణికులు ఎక్కువ ఉంటారు. అక్కడ వాళ్ళకి బిజినెస్తో కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మంది లండన్ అహ్మదాబాద్ తిరుగుతూ ఉంటారు. ఓకే. సో అయితే యథావిధిగా ఆ రోజు ఆ ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అయిన తర్వాత 59 సెకండ్స్లోనే క్రాస్ ల్యాండింగ్ అయింది. జనరల్గా అంత తక్కువ టైంలో అంటే టేకాఫ్లోనే పూర్తిగా అది పైకి ఎగరలేక కిందకి క్రాస్ ల్యాండింగ్ చేయవలసిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. సో ఈ టెక్నికల్ అంశాలు కరెక్ట్గా ఇది జరిగి ఉంటుంది, ఇదే జరిగి ఉంటుంది అని విచారణ జరగకుండా మనం అనవసరంగా ఎవరిని బ్లేమ్ చేయకూడదు. కాబట్టి ఇటువంటి పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం జనరల్గా విశ్లేషణ చేస్తే ఏమయ్యి ఉండవచ్చు అనే కోణంలో, ఎందుకంటే ఈ దుర్ఘటన మీద ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనే సంస్థ వాళ్ళు పూర్తి స్థాయిలో టెక్నికల్గా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనేది తెలియాలి అంటే అందులో బ్లాక్ బాక్స్లో డీకోడ్ చేస్తే ఆ లాస్ట్ మినిట్లో పైలట్స్ మాట్లాడుకున్న సంభాషణ, పైలట్స్ ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళకి ఇచ్చిన మెసేజ్, మేడే అని ఒక మెసేజ్ ఇచ్చారు. మేడే అంటే వాళ్ళ భాషలో డేంజర్ అని. అంటే మేడే అన్నది డేంజర్ అని ఎందుకంటే అది ఫ్రాన్స్ వర్డ్ మేడన్ అని. ఓకే. అప్పట్లో 1930లో ఈ సిగ్నల్ వ్యవస్థ వాళ్ళు పెట్టుకున్నారు, సీక్రెట్ కోడింగ్. సో ఏటీసీకి మెసేజ్ అందింది మేడే అని. స్టార్ట్ అయిన టేకాఫ్ అయిన 59 సెకండ్స్లో వెంటనే కొలాప్స్ అవ్వటం అనేది చాలా రేర్గా జరిగే సంఘటన. ఇంకొక అంశం మనం గమనించినట్టయితే ఇది సెంట్రల్ ఏవియేషన్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనే సంస్థ కూడా విచారణ చేయడానికి అవకాశం ఉంది. ఇందులో భారతదేశం ఎక్స్పర్ట్స్తో పాటుగా వేరే కంట్రీస్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇంక్లూడింగ్ బోయింగ్ మ్యానుఫ్యాక్చరర్స్. ఓకే. అయినప్పటికీ ఈ బ్లాక్ బాక్స్ దొరికింది కాబట్టి అది డీకోడ్ చేయడానికి ఇట్ విల్ టేక్ అనదర్ 7 days or 10 days. అది తీసిన తర్వాతే మనకి ఇంకొద్దిగా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో వాళ్ళు ఎట్లా ఇన్వెస్టిగేషన్ చేస్తారంటే అక్కడ శిథిలమైపోయిన ఆ పీసెస్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళు మళ్ళీ రీఅసెంబుల్ చేస్తారు. చేసిన తర్వాత ఎక్కడ లోపం జరిగింది, టెక్నికల్గా ఎక్కడ ఫెయిల్ అయింది అనేది టెక్నికల్ అసెస్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. అది కూడా చాలా టైం పట్టే అవకాశం ఉంది. జనరల్గా ఇటువంటి ఇన్వెస్టిగేషన్స్ ఎక్కువ టైం పడుతుంది. అయినప్పటికీ కొంతమంది మాట్లాడుతున్న మాటలు, ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాటలు మనం పరిగణలోకి తీసుకుంటే, ఒకటి ఇంజన్స్ ఫెయిల్ అని అంటున్నారు. 2 ఇంజన్స్ ఒకసారి ఫెయిల్ అయ్యే అవకాశం లేదు, జనరల్గా రేర్ కేస్ అది. రెండో అంశం, ఎయిర్ క్రాఫ్ట్ టేకాఫ్ అయిన తర్వాత 59 సెకండ్స్ అంటే నేను ఎయిర్పోర్ట్లో పనిచేశాను, అందుకని నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఎట్లా అంటే రన్వే మీద ఒకసారి టేకాఫ్కి స్టార్ట్ అయిన తర్వాత 40 నుంచి 45 సెకండ్స్లో అది పైకి లేస్తుంది. ఓకే. రన్వే మీద నుంచి ఇటు పైకి లేవడానికి ఇట్ టేక్స్ మినిమం 45 సెకండ్స్. అంటే పైకి ఇట్లా లేవగానే అనదర్ 10 సెకండ్స్లోనే కూలిపోయింది. ఏటీసీకి వీళ్ళు మెసేజ్ ఇచ్చినా కూడా వాళ్ళు రిప్లై వచ్చి వీళ్ళు రిసీవ్ చేసుకునే టైం కూడా లేదు. ఇది మనం గమనించినట్టయితే ఇందులో టెక్నికల్ ఏమన్నా ఫెయిల్యూర్ ఉందా అన్న కోణంలో మనం ఆలోచిస్తే, టెక్నికల్గా ఎయిర్ క్రాఫ్ట్ వీళ్ళు చెక్ చేసుకున్న తర్వాత అన్ని పారామీటర్స్ కాక్పిట్లో క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతే టేకాఫ్కి పర్మిషన్ వస్తుంది. నంబర్ 1. నంబర్ 2, మీరు ఎయిర్ క్రాఫ్ట్లో కూర్చున్నప్పుడు గమనించి ఉంటారు, కింద గ్రౌండ్ డ్యూటీ వాళ్ళు స్టాఫ్ ఎవరైతే ఉంటారో
ఒక పేపర్ పట్టుకొని వచ్చి కాక్పిట్లోకి వెళ్ళి పైలట్స్కి ఇస్తారు. అంటే రెడీ టు ఫ్లై అంతా కరెక్ట్ ఉంది అని వాళ్ళు అసెస్మెంట్ చేసి చెక్ లిస్ట్ ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత పైలట్స్ కూడా మళ్ళీ ఒక్కసారి రీకన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే టేకాఫ్కి ఏటీసీ వాళ్ళు సిగ్నల్ ఇచ్చిన తర్వాత మూవ్ అవుతుంది. ఓకే. కాబట్టి 2 ఇంజన్లు ఫెయిల్ అవుతాయే అవకాశం ఉందా అనేది కొద్దిగా అనుమానాస్పదమైన అంశం. రెండో పాయింట్ వినిపిస్తూ ఉంది, ఫ్యూయల్లో కల్తీ జరిగింది అని. ఫ్యూయల్లో ఒకవేళ కల్తీ ఉంటే ఫ్యూయల్ ఫ్లో సరిగా లేకపోవటం వల్ల జరిగి ఉండవచ్చు అని ఒక వాదన వినిపిస్తుంది. అట్లా జరిగే అవకాశాలు తక్కువ. ఓకే. మూడవది, ఇందులో ఇంకో రకరకాల కోణాలు వినిపిస్తున్నాయి. ఏంటంటే టేకాఫ్ అప్పుడు మీరు గమనించినట్టయితే ఈ రెక్కల పైన ఫ్లాప్స్ ఉంటాయి. ఆ ఫ్లాప్స్ మూమెంట్ ఇట్లా ఉంటుంది. పైకి వెళ్ళిన తర్వాత స్టెబిలైజ్ అయిన తర్వాత అది నార్మల్ రేంజ్కి వస్తుంది. ఈ ఫ్లాప్స్ మూమెంట్ టేకాఫ్ టైంలో ఒకవేళ మూమెంట్ స్టక్ అయిపోతే హైడ్రాలిక్, అది పైకి ఎగరటానికి సాధ్యం కాదు. ఓకే. అది ఏమన్నా అయ్యి ఉంటుందా? ఇంకొక అంశం మనం ఆలోచన చేసినట్టయితే ఇంకా కొన్ని సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఏమవుతుందంటే, ఒక అతను ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ దాకా ఇదే ఫ్లైట్లో వచ్చాడు, ఈ ఫ్లైట్లో లోపాలు ఉన్నాయని చెప్పి అతను వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియో ఇప్పుడు బాగా చక్కర్లు కొడతా ఉంది. సో మనం ఎవరి మీద నింద వేయలేం కాబట్టి ఈ వీడియో చక్కర్లు కొట్టే వెనక ఒకసారి మనం నిష్పక్షపాతంగా ఆలోచిస్తే ఫ్లైట్లో టెక్నికల్గా ఇబ్బందులు ఉండవచ్చు. అంటే సీటు రిక్లైనర్ పని చేయకపోయి ఉండొచ్చు, ఏసీ పని చేయకపోయి ఉండొచ్చు, ఆ బటన్స్ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అది సర్వీస్ ఓరియంటెడ్ ఇష్యూ. దట్ వీ కెనాట్ లింక్ అప్ విత్ ద ఎయిర్క్రాఫ్ట్ టెక్నికల్ ఫెయిల్యూర్స్. సర్వీస్ ఇష్యూ ఉన్నప్పుడు లోపల వాళ్ళకి చెప్పినప్పుడు దాన్ని రెక్టిఫై చేస్తారు, లేదా మీ సీట్ మారుస్తారు. అంతే తప్ప ఈ ఏసీ పనిచేయట్లేదు, బటన్ పనిచేయలేదు, అప్పుడే నాకు ఏదో అనుమానం వచ్చిందనేది వీ కెనాట్ లింక్ అప్ విత్ ద ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఆర్ టెక్నికల్ ఫెయిల్యూర్స్. ఇది చక్కర్లు కొడుతుంది కాబట్టి దీనికి నేను క్లారిఫికేషన్ చెప్తున్నా. ఇంకొక అంశం ఏంటంటే, ఎయిర్క్రాఫ్ట్ పైకి వెళ్ళిన తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వేరు, కానీ టేకాఫ్ టైంలోనే వచ్చిందంటే ఎయిర్క్రాఫ్ట్లో ఎప్పుడైనా ఫ్లైట్లో టేకాఫ్, ల్యాండింగ్ ఈ రెండు ప్రధానంగా పైలట్స్ స్కిల్, ఆ క్యాపబిలిటీ, ఆ క్యాలిబర్ దాని మీద ఎక్కువ బేస్ అయి ఉంటుంది. ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ మోడ్లో అది వెళ్తుంది, ఇబ్బంది లేదు. సో ఈ టేకాఫ్, ల్యాండింగ్ అప్పుడు ఏంటంటే ఆపరేషనల్ మిస్టేక్ జరగటానికి అవకాశం ఉంది. సో అలాగని మనం పైలట్స్ తప్పు చేశారు అని ఇప్పుడే కంక్లూడ్ చేయలేం. ఎందుకంటే ఇందులో ఉన్న పైలట్ కానీ కో పైలట్ కానీ 8600 ఫ్లయింగ్ అవర్స్ ఎక్స్పీరియన్స్, ఫ్లయింగ్ అవర్స్ ఉంది అంటే బాగా ఎక్స్పీరియన్స్ పైలట్ కింద లెక్క. నెంబర్ 1. నెంబర్ 2, ఈ పైలట్ ఎక్స్పీరియన్స్ పైలటే కాకుండా వేరే పైలట్స్కి ట్రైనింగ్ ఇచ్చే పొజిషన్లో ట్రైనర్ కూడా. కాబట్టి ఇంత సీనియరు, ఎక్స్పీరియన్స్డ్, ఎక్స్పర్ట్ పైలట్గా చెప్పబడుతుంది. కాబట్టి పైలట్ మిస్టేకే జరిగింది అని మనం అనలేము. 3వ అంశం, ఇందులో కుట్రకోణం ఏమన్నా ఉందా అని కొంత వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. పూర్తి విశ్లేషణ అంటే విచారణ, ఇన్వెస్టిగేషన్ జరగకుండా మనం కుట్రకోణం ఉంది అని చెప్పి సడన్గా మనం స్టేట్మెంట్ ఇవ్వటం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే రకరకాల అది ఉద్రేక్తలకి దారితీసే అవకాశం. ఇంకొక 4వ అంశం, ఒక ఆస్ట్రో శర్మిష్ఠ అని ఒక ఆమె, ఆస్ట్రాలజీ తెలిసిన ఒక ఆమె, ఇది ఫ్లైట్ యాక్సిడెంట్ జరుగుతుందని December 29, 2024లో ప్రెడిక్ట్ చేశారు అని ఒక వార్త వస్తూ ఉంది. దాంతోపాటుగా ఒక 1 వీక్ ముందు కూడా ఆమె మళ్ళీ ప్రస్తావించారు, 1 వీక్లో ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ అవ్వబోతుంది అని ఒక వార్త వస్తుంది, చక్కర్లు కొడుతుంది ఫుల్గా సోషల్ మీడియాలో. దీన్ని అడ్డు పెట్టుకొని కొంతమంది ఏమంటున్నారంటే, ఆమె అంతా ప్రెడిక్ట్ చేయటం వెనక జనరల్గా ప్రెడిక్ట్ చేసిందా? ఎందుకంటే జనరల్గా ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ అవుతాయి, సునామీ వస్తుంది, వర్షాలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, వరదలు వస్తాయి, ఇటువంటి జనరల్గా జ్యోతిష్యులు చెప్తుంటారు, అందులో ఏదో ఒకటి జరుగుతుంది. అట్లా జరిగిందా? కోయిన్సిడెన్సా? లేదు ఆమె ఎవరికన్నా వేరే ఉగ్రవాదులతో సంబంధాలు ఉండి ఇందులో పాత్ర ఉందా? ఇప్పుడు ఇందులో ఈ యాక్సిడెంట్లో విభిన్నమైన కోణాల్లో ఆలోచన చేయవలసి ఉంటుంది. బట్ హౌఎవర్ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కన్ఫర్మ్ అండ్ ప్రెడిక్ట్, ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది కాబట్టి. అయితే ఇక్కడ ఇంకొక అంశం, ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, ఒక మృత్యుంజయుడు ఉన్నాడు, అవును, రమేష్ బిషప్, అతను 11A సీట్లో కూర్చున్నారు. ఎయిర్క్రాఫ్ట్లో 11A సీట్ అనేది ఎవరు జనరల్గా ప్రిఫర్ చేయరు, ఎందుకంటే అక్కడ విండో కొద్దిగా డిస్కంఫర్ట్ ఉంటుంది. అయితే 11Aలో కూర్చున్న అతను ఈ సీట్లో సురక్షితంగా మృత్యుంజయుడు అయ్యాడు. ఆయన ఎట్లా దూకాడు, తప్పించుకున్నాడు అని ఆలోచిస్తే తెలియవచ్చిన నిజం ఏంటంటే, ఆ ఎయిర్క్రాఫ్ట్ గుద్దు కాగానే ఈ డోరు ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి సీట్ బయటకు వచ్చేసింది. సో ఈయన అనుకోకుండా బయటికి రాగలిగాడు.
కాబట్టి బతికి బయటకు వచ్చాడు. మిగతా వాళ్ళు బయటికి రావడానికి వీల్లేదు. మూడో అంశం వెలుగులోకి వస్తూ ఉంది. ఆ ఎయిర్ క్రాఫ్ట్లో 1,20,000 లీటర్స్ ఫ్యూయల్ ఉందని. ఎయిర్ క్రాఫ్ట్లో వాడే ఫ్యూయల్ ఏంటంటే ఇట్ ఈస్ హ్యావింగ్ హై కెలరిఫిక్ వాల్యూ, అంటే హై ఇగ్నైటింగ్ పాయింట్ ఉంటుంది. అది కొద్దిగా సెన్సిబుల్, చాలా ఎక్కువ ఉంటుంది. అంటే తక్కువ టెంపరేచర్కి కూడా అది ఇగ్నైట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇందులో ఇంత లీటర్లు ఎయిర్ ఫ్యూయల్ ఉంది కాబట్టి అది ఇగ్నైట్ అయిందా టెంపరేచర్ పెరగటం వల్ల ఇంజన్లో అని ఒక డౌట్లు వ్యక్తం అవుతూ ఉన్నాయి. ఇన్ని అంశాలు మనం ఇన్ని కోణాల్లో ఆలోచించినప్పుడు సార్, ఇందులో ఇంకొక బాధాకరమైన విషయం అంటే హాయిగా మధ్యాహ్నం భోజనం చేస్తున్న మెడికల్ కాలేజ్ పిల్లల మీద. కరెక్ట్. అయితే ఇంకొక బాధాకరమైన విషయం అదే నేను చెప్పేది. మెడికల్ కాలేజీల్లో లంచ్ టైంలో వాళ్ళు భోజనం చేస్తుంటే వాళ్ళు చనిపోవటం అనేది ఇంకా బాధాకరమైన అంశం. అది నిజంగా వాళ్ళు ఏం పాపం చేయకుండా మెడికోస్ మరీ ముఖ్యంగా మరి అంతమంది చనిపోవటం అనేది ఇంకా బాధాకరం. ఇప్పటివరకు మనకి వెలుగులోకి వచ్చింది ఏంటంటే 265 మెంబర్స్ చనిపోయినట్టుగా వచ్చింది. ఇంకొక అంశం ఏంటంటే ఆ బ్లాస్ట్ అయినప్పుడు ఫ్యూయల్ బ్లాస్ట్ కాబట్టి 1000 degrees టెంపరేచర్ జనరేట్ అయింది అక్కడ. సో 1000 degrees టెంపరేచర్ ఎప్పుడైతే అక్కడ జనరేట్ అయ్యి బ్లాస్ట్ అయిందో ఈ మనుషులు శవాలు గుర్తుపట్టే అవకాశం లేదు. DNA పరీక్షలు చేసి చాలా కష్టం మీద వాళ్ళని ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉంది. అది ఇంకొక ఛాలెంజ్, ఇంకొక ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే హై టెంపరేచర్ జనరేట్ అయింది. ఏదేమైనా ఎయిర్ క్రాఫ్ట్ బోయింగ్ డ్రీమ్ లైనర్ 787 ఎయిర్ క్రాఫ్ట్ మీద 2017లో ఇది పర్చేజ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్. 2021లో ఈ ఎయిర్ ఇండియాని టాటా వాళ్ళు ఎక్వైర్ చేశారు. సో అప్పటి నుంచి ఇది ఫ్లయింగ్ అవుతూనే ఉంది. రెండో అంశం ఏంటంటే ఈ బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ ఏదైతే ఉందో ఇంతకు ముందు కూడా దీని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉన్నట్టుగా వెలుగులోకి రాలా. ఇది పెద్ద సైజు ఎయిర్ క్రాఫ్ట్, సో ఇంతవరకు ఏమి రాలేదు. కాబట్టి మనం బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్లో ఉందా డిఫెక్టు, ఇంజన్ మ్యానుఫ్యాక్చర్లో ఉందా, అది మ్యానుఫ్యాక్చరరు ప్లస్ జీఈ వాళ్ళు ప్లస్ ఈ ఆపరేట్ చేసే ఏజెన్సీ వీళ్ళందరూ కలిసి ఇన్వెస్టిగేషన్ టెక్నికల్గా చేస్తే తప్ప పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే రకరకాల యాంగిల్స్లో మనం దీన్ని చూడవలసి ఉంటుంది. ఏ విధంగా జరిగిందనేది ఇప్పుడే కంక్లూడ్ చేయడం కష్టమని నా అభిప్రాయం. ఎందుకంటే కొంతమంది తొందరపడి రకరకాల స్టేట్మెంట్స్ ఇచ్చి జనాన్ని కన్ఫ్యూజ్ చేసి ఉద్రిక్తలకి లోను చేయటం ఇటువంటి సెన్సిబుల్ సబ్జెక్ట్ మీద కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.